సార్ మా జిల్లాకు రండి. సీఎం పర్యటనలపై శాసనసభ్యుల్లో పెరిగిన ఆసక్తి, తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని పెరిగిన రిక్వెస్టులు, గతంలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా షెడ్యూల్కు ప్లాన్, త్వరలోనే తుది నిర్ణయం. ముఖ్యమంత్రి రాకతో తమ ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్న ఎమ్మెల్యేలు, అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని భావన. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎట్లా అంటే ఎమ్మెల్యేలు అయినాక నియోజకవర్గాలల్లో తిరగడం మానేసి హైదరాబాద్లో కూర్చుంటున్నారు. అటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఎప్పటికైనా ఓటమి గెలుపు అనేది ఇటువంటివి వస్తుంటాయి. కానీ ఇటువంటి రాకుండా ఉండాలి అని అంటే హైదరాబాద్ను పక్కన పెట్టాలి. మీ నియోజకవర్గంలోనే ఉండాలి, మీ నియోజకవర్గంలోనే ఇల్లు కట్టుకోవాలి. నిత్యం మీ నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రజా సమస్యలకు ఏ సమస్యలు వచ్చినా ప్రజలతోని మాట్లాడి ఆ సమస్యలు తీర్చుకుంటూ సాదా సీదా జీవితం గడిపేసుకుంటూ పోతే భవిష్యత్తులో మీకు ఎదురు అనేది ఉండదు. మేమిక వ్యాపారాలు, మేము వసూళ్ళు ఈ రకంగా పోతామంటే కష్టము. అందుకనే మీరు డల్లుగా కూర్చొని ఇలా ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన సభ గురించి వెయిట్ చేస్తున్నారు అని అంటే మీరు మూమెంట్ లేదు. మీలో మూమెంట్ రావాలి అంటే మీ పని మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు భవిష్యత్తులో ప్రజలు బ్రహ్మరథం పడతారు. ముఖ్యమంత్రి వస్తాడు, ఇచ్చిన హామీల ప్రకారం ఆయన పని ఆయన నెరవేర్చుకుంటూ వస్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న దాంట్లో ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన చేస్తున్న పనులల్లో మీరు ఒక 10 నుంచి 20% పనులు చేస్తున్నారా? ఆలోచన చేసుకోరు. ముఖ్యమంత్రి ఎట్లయితే పొద్దున్న లేచి కష్టపడుతున్నాడో టోటల్ రాష్ట్రం గురించి మొత్తం ఆలోచన చేసుకుంటూ తిరుగుతున్నాడు. కనీసం ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గం గురించి అన్నా కనీసం ఒక్కొక్క కూరకన్నా ఎప్పుడన్నా తిరుగుతున్నారా? ఆలోచన చేసుకోరు మీరు. ఇప్పుడేమో ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి మా నియోజకవర్గానికి వస్తే బాగుండు, మా నియోజకవర్గానికి వస్తే బాగుండు అది కాదు. మీరు నిత్యం తిరుగుతుండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ తిరగాలి, ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి చేరవేయాల్సిన బాధ్యత మీది. చేరవేసుకుంటూ రకరకాలుగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ, వాళ్ళకేమైనా ఇంకా పనులు కావాలన్నా, పెండింగ్లో ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటూ మీరు తిరిగితే ఆటోమేటిక్ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటూనే ఉంటాడు, ఆయన చూస్తూనే ఉంటాడు. ఎవరి నియోజకవర్గానికి రావాలనేది ఆలోచన. ఎక్కడ ప్రజలకు మంచిగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ప్రజలు ఎక్కడ సంతృప్తిగా ఉన్నారు, వీళ్ళు బాధ్యత నెరవేరుస్తున్నారా నెరవేరుతలేరా అనేది తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలు ఇన్ని పథకాలు ఇస్తున్నాయి, నిజంగా మీకు ప్రచారం చేసుకునే అంత దమ్ము లేకపోయా, ఆ శక్తి లేకపోయా. మీరు ప్రచారం చేసుకోవాలి. అరే అమ్మ, దేశంలో ఇంత మంచి పథకం ఏదైనా ఉంటుందా? సన్నబియ్యం ఇచ్చే పథకం ఏ రాష్ట్రంలో నన్ను ఇస్తున్నారా? తెలంగాణలో సన్నబియ్యం ఇస్తుర్రు. దీన్ని ఎంత గొప్పగా ప్రచారం చేసుకోవచ్చు. 200 యూనిట్ల కరెంటు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, ఒక పద్ధతిగా ప్రచారం చేసుకుంటూ పోతే ఒక్క పథకం ప్రచారం చేసుకున్న చాలు. ఒక్కొక్కటి మీకు నచ్చినప్పుడే దానికి ఒక తయారు చేసుకోవాలి. మీరు ఒక ప్లాన్ గీసుకోవాలి. ఈ పథకాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోవాలి అనేది ఒక మైండ్లో ఉండాలి. దానికి సంబంధించి ఎట్లా ప్లాన్ గీసుకోవాలి, ఎట్లా పోవాలి, ఎక్కడ సమావేశం పెట్టాలి, ప్రజలకు ఎట్లా రీచ్ అవుతుంది, ఈ పథకం గురించి ఎట్లా ప్రజలకు ఇట్లా మేలుకొల్పాలి. అరే ఈ పథకం ఇంత గొప్ప పథకమా అనే ఆలోచన రావాలి. ఇస్తిరి కూర్చుంటారు, ఏమనుకుంటారు, వచ్చింది ప్రభుత్వం నుంచి, తింటున్నాం తాగుతున్నాం అని అంటారు, లైట్ తీసుకుంటారు. ఆ పథకం ఇస్తానికి ఎంత కష్టమవుతుందో మోసేటోనికి తెలుస్తుంది. సన్నబియ్యం ఇస్తున్నారు అంటే ఉత్తగానే సన్నబియ్యం కాదు, దాని బరువు మీద ఎంత పడుతుంది ఆ మోసేటోనికి తెలుస్తుంది. అందుకనే ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ, ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి ఒకరోజు కూసబెట్టి వీళ్ళ క్లాస్ వీకుర్రి, ఒక్కొక్క పథకాన్ని ఎట్లా తీసుకుపోవాలి ప్రజలకు. ఇంత కష్టపడి ఇట్లా పరిపాలన సాగిస్తుంటే మంచిగా అద్భుతమైన పరిపాలన. ఈ పరిపాలనల ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఈ ఎమ్మెల్యేలు, ఈ చైర్మన్లు, ఈ డైరెక్టర్లు, ఈ ప్రధాన కార్యదర్శులు విఫలం అయిపోతే ఎట్లా? అందరు మీకు ఒక్కరికే ఓటేయగలుగుతారా? ముఖ్యమంత్రికే అందరు ముఖ్యమంత్రికి ఒక్కరికి ఓటు వేయలేరు కదా. కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది.
మళ్ళీ మా దగ్గరికి రావాలి సార్, మా దగ్గరికి రావాలి కాదు.